హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? పల్లె. అది ఒక పల్లె. ఆ పల్లె పేరు రామాపురం. ఆ పల్లె చుట్టూ పచ్చని పొలాలున్నాయి. పొలాలను అనుకుని ఎత్తైన కొండలున్నాయి. కొండలపైకి వెళ్లే దారులు వంకరటింకరగా ఉన్నాయి. పిల్లలు అప్పుడప్పుడు కొండలపైకి ఎక్కుతూ ఉంటారు. కొండలపై నుంచి కిందికి చూసినప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు కూడా చిన్నవిగా కనబడతాయి. రామాపురంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పొలాలలో పనులు చేస్తూ ఉంటారు. పనులు చేసేటప్పుడు పాటలు పాడుతుంటారు. పండించిన పంటను, కూరగాయలను పట్టణానికి తీసుకుని పోయి అమ్ముతారు. కొందరు పాలు, గుడ్లు కూడా అమ్ముతారు. ఆ పల్లెలో బడి ఉంది. ఆ బళ్ళో 5 తరగతులున్నాయి. ఆ బడికి పాఠశాల విద్యా కమిటీ ఉంది. ఆ కమిటీ బడి బాగోగులను చూస్తుంది. పిల్లలు బడి చుట్టూ పూల చెట్లు పెంచుతుంటారు. బడిలో పిల్లలు ఆటలు ఆడుతుంటారు. పాటలు పాడుతూ ఉంటారు. ఆ పల్లెలో పోస్టాఫీసు ఉంది. మహిళా మండలి ఉంది. రాత్రి బడి కూడా ఉంది. గ్రామ పంచాయతీ వారు అప్పుడప్పుడు గ్రామ సభలు జరుపుతారు. ఆ సభలలో ఊరికి అవసరమైన వాటిపై చర్చిస్తారు. ఆ పల్లెలోని వారందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి.